నమస్తే, వెల్కమ్ టు అవర్ ఛానల్. నేను యాంకర్ సిరి. ప్రస్తుతం మనతో పాటు ఉన్నారు ప్రముఖ ఆధ్యాత్మికవేత్త, వాస్తు జ్యోతిష పండితులు, అలాగే శ్రీ విద్య ఉపాసకులు శ్రీమతి జయప్రద గారు. అమ్మతో మాట్లాడతాం. అమ్మ నమస్తే. నమస్తే అమ్మ. శ్రీమాత్రే నమః. అమ్మ, ఈరోజు ఒక మోస్ట్ ఇంపార్టెంట్ టాపిక్ డిస్కస్ చేయాలనుకుంటున్నాం మీతోని. మనం ఈ ఇయర్ లో చూసుకుంటే కనుక ఎన్నో కేసెస్ చూసాం. బలైపోయిన భర్తలు భార్యల చేతుల్లో. మిక్సీ జార్ అంటారు, డ్రమ్ అంటారు, ఆ రకరకాల థాట్స్ తోని. అసలు ఈ విధంగానే ఈ మధ్య కాలంలోనే చూస్తున్నాం అమ్మ ఇవి ఎక్కువ. ఈ విధంగా అసలు ఎందుకు జరుగుతోంది అంటే, ఇప్పుడు ఈ చంపుతున్న వాళ్ళలో చూసుకుంటే కనుక వీళ్ళలో జాతక దోషాలు ఏమన్నా ఉంటాయి అంటారా? అంటే జాతకం సెట్ అవ్వకుండా పెళ్లి చేసుకోవటము, లేకపోతే వాళ్ళ కర్మ ఫలితాలు అసలు ఏ విధంగా చూసుకోవచ్చు? ఇది ఒక టాపిక్ లో మాకు ఒక ఐడియా వచ్చింది. ఏంటి అని అంటే, దీన్ని బేస్ చేసుకొని అసలు ఏ రాశి వారికి ఏ రాశి వారిని చేసుకుంటే బాగుంటుంది జీవితం అనేది ఒక 12 రాశులకు సంబంధించి ద్వాదశ రాశుల గురించి చేద్దాము అని అనుకున్నాము. సో ఈ రోజు ఆ వీడియో చేద్దామమ్మా. మీ ఒపీనియన్ ఏంటి? తప్పకుండా. అంటే చాలా మంచి విషయం ఇది. అయితే ఇది చంపడం అనేది కొంచెం బాధాకరమైన విషయమే. ఎందుకంటే ఇలా ఎందుకు తయారవుతున్నారు అనే దానికి జాతకంలో ఉండే గ్రహస్థితులు బట్టి ఉంటుంది. కొన్ని విషయాల్లో కొన్ని ప్రారంధ కర్మలు అనుభవించాల్సిన రాక్షసత్వాలు ఉన్న లక్షణాలు కూడా ఉంటాయి. ఇంకొకటి ఏంటంటే, జాతకంలో ఒక్కొక్కరికి కొన్ని సైకాట్రిస్ట్గా కొన్ని ప్రాబ్లం ఉంటాయి. అంటే వాళ్ళ మెంటల్గా కొన్ని ప్రాబ్లమ్స్ ఉన్న వాళ్ళు ఉంటారు. సో మనం జాతకాన్ని పూర్తిగా పరిశీలిస్తే అమ్మాయి క్యారెక్టర్ ఎటువంటిది, అబ్బాయి క్యారెక్టర్ ఎటువంటిది, వాడు ఈ అబ్బాయి ఎలాంటి లక్షణాలు కలిగిన అంటాడు, ఏ సమయంలో ఎలా ఉంటాడు అనేది జాతకంలో తెలుస్తుంది. అలాగే అమ్మాయి జాతకంలో కూడా ఈ అమ్మాయి ఎలాంటి కేటగిరీ అమ్మాయి, సో ఏ జీవితంలో ఏ సాధిస్తుంది, ఏదైనా ఇబ్బంది పెట్టే సిచ్యువేషన్స్ కూడా నడుస్తాయా అనేది కూడా జాతకంలో తెలుస్తుంది. సో మన జాతకాలను పూర్తిగా పరిశీలించాలి. ఇప్పుడు అందరూ ఏంటంటే, జాతకం చూడండి కలిసిందా, వివాహం చేసుకోవచ్చు అని అడుగుతారు తప్ప అమ్మాయి క్యారెక్టర్ కరెక్ట్గా ఉందా, అబ్బాయి క్యారెక్టర్ బాగుందా అని ఎవరు అడగరు. సో ఎవరు అడగరు, ఎవరు డిస్కస్ చేయరు. జాతకంలో ప్రతిదీ తెలుసుకోవాల్సిన ఏంటంటే, వాళ్ళిద్దరు కలవడమే కాదు, ఇద్దరు ఆలోచనలు కూడా బాగున్నాయో లేదు చూడాలి. ఏ ఒక్క ఆలోచన బాగుంటేనే ఆ ఆలోచన వల్లే వాళ్ళు ముందుకెళ్ళగలుగుతారు. ఇద్దరిలో ఎవరికైనా ఒకరికి నెగిటివ్ ఆలోచన ఉంది అంటే ఖచ్చితంగా ఇంకొకరికి అది ఎఫెక్ట్ అవుతుంది. అయితే ఇక్కడ 2 రకాలైన విషయాలు ఉంటాయి. ఇద్దరికి ఆలోచనలు నెగిటివ్ ఉన్నప్పుడు నెగిటివ్ సిచ్యువేషన్స్ ఫేస్ చేయాలని రూల్ ఉండదు. ఒకరు ఆలోచిస్తే ఇంకోళ్ళు ఆలోచిస్తుంటారు. సో ఇద్దరు పాజిటివ్ ఉన్నప్పుడు ఆ పాజిటివ్నెస్ ఇద్దరికి మంచిగా చేయొచ్చు, చెడు చేయొచ్చు. అందుకని నా దారిలో నేను ఉండాలి, నాకు నచ్చట్లేదు ఎందుకు, నేను నా దారిలో నేను ఉంటాను, నీ దారిలో నువ్వు ఉండని చెప్పేసి ఇలా కూడా ఉంటాయి. కానీ చంపేంత గుణం రావాలి అంటే అది ఖచ్చితంగా జాతకంలో దోషాలు ఉన్నట్టు లెక్క, బాగా తీవ్రంగా ఉన్నది ఒకటి. రెండోది కలియుగం. ఈ కలియుగంలో ఏంటంటే ప్రారంధ కర్మలు ఎక్కువగా ఉంటాయి, పాపకర్మ ఎక్కువగా ఉంటుంది. సో పాపం చేయడానికే జన్మ మళ్ళీ తీసుకుంటూ ఉంటారు కొన్ని జన్మలు. ఆ పాపం యొక్క ఫలితం కూడా వీళ్ళకి పనిచేస్తుంది. సో ఇవన్నీ మనం చూసుకోవాల్సింది ఏంటంటే, ఫస్ట్ పెళ్ళవక ముందే అమ్మాయి జాతకం పూర్తిగా అనాలిసిస్ చేసి ఈ అమ్మాయికి ఎలాంటి హస్బెండ్ వస్తే బాగుంటుందని తల్లిదండ్రులు తెలుసుకోవాలి. అలాగే అబ్బాయి జాతకం కూడా పూర్తిగా తెలుసుకొని ఎలాంటి అమ్మాయిని తెచ్చుకోవాలి అనేది వీళ్ళు తెలుసుకుంటే ఆ కొన్ని లక్షణాలను బట్టి మీరు వెతుక్కోవచ్చు. వీళ్ళు ఏం చేస్తారు, కంప్లీట్గా అమ్మాయి నచ్చాక అప్పుడు జాతకాలు చూపిస్తుంటారు. అసలు ఎలాంటి అమ్మాయి కావాలని ఫస్ట్ క్లారిటీ వీళ్ళు తీసుకోరు. ముందు చూసుకుంటారు, బ్యాక్గ్రౌండ్ కావాలంటారు, ఆస్తి అంతస్తులు చూస్తారు. ఇవన్నీ కాదు, అబ్బాయికి మంచి గుణం ఉందా లేదా, అబ్బాయికి ఎలాంటి అమ్మాయి కావాలి, అమ్మాయి మంచి గుణవంతురాలా కాదా, ఈ అమ్మాయికి ఎటువంటి అబ్బాయి వస్తాడు అని చెక్ చేసుకుంటే 100% ఈ ప్రాబ్లమ్స్ రాకుండా బయటపడే అవకాశం ఎక్కువ ఉండడమే పెద్ద విషయం ఈ రోజుల్లో. ఖచ్చితంగా కదా. అందుకని సో మనం చూసుకోవాల్సింది ఏంటంటే, ఖచ్చితంగా ఈ కంపేటబిలిటీ అనేది ఏవో పాయింట్స్ కింద చూస్తారు, పాయింట్స్ కాదు, లక్షణాలతో చూడాలి. సో ఈ రోజుల్లో కావాల్సింది లక్షణాలు అలా అనమాట. అమ్మ, నెక్స్ట్ మకర రాశి. మరి మకర రాశి వారికి వేరే ఏ రాశి వారితోని పెళ్ళైతే బాగుంటుంది అంటారు? తప్పకుండా. మకర రాశి అనగానే మనకి రాశిపతి శని భగవానుడు. ఈ మకర రాశిలో పుట్టడం అనేది ఏంటంటే, ప్రాక్టికల్ గా ఉంటారు వీళ్ళు. ఎందుకంటే కర్మను బాగా అనుభవించే తత్వం అనమాట. సో ఎక్కువ క్రమశిక్షణ కలిగిన ఫాదర్ ఉంటే, మన ఇంట్లో ఎన్ని రూల్స్ రెగ్యులేషన్స్ తో ఉన్న ఫాదర్స్ ఉన్నప్పుడు ఎలా ఉంటుంది ఫ్యామిలీ చెప్పు. ఒక మిలిటరీ రూల్ లో ఫ్యామిలీస్ పుట్టామనుకో, అన్ని టైం టేబుల్ మెయింటైన్ చేస్తున్నారు. అలాగే మకర రాశిలో పుట్టిన వాళ్ళ జీవితాలు ఏంటంటే, శని భగవాన్ ఒక కారకత్వం ఎక్కువగా ఉన్న ఇన్ఫ్లుయెన్స్ ఎక్కువగా ఉంటుంది వాడి మీద. ఎక్కువ ఇన్ఫ్లుయెన్స్ అంటే ఏంటంటే, జీవితంలో ప్రతి విషయాన్ని ప్రాక్టికల్ గా అనుభవించాల్సిందే. ఏ మిరాకిల్స్ జరగవు లైఫ్ లో. ఇది ఒక మిరాకిల్, ఇది మిరాకిల్ అని ఏమి ఉండదు. ప్రాక్టికల్ గా కష్టపడి చదవాల్సిందే, కష్టపడి రావాల్సిందే. ఏదో ర్యాంక్స్ వచ్చేసి నేను ఏదో ఫస్ట్ ప్రైజ్ సంపాదించేసుకొని నేను ఫస్ట్ క్లాస్ లోకి వెళ్ళిపోయాని చెప్పే వాళ్ళు చాలా తక్కువ మంది ఉంటారు మనకి. మనం 1, 2, 3 మెంబర్స్ లెక్క పెట్టచ్చు అలాగా జనరల్ గా.
చిన్నప్పటి నుంచి వాళ్ళ లైఫ్లో ఏ మిరాకిల్స్ జరగవు, నడుస్తూ ఉంటుంది లైఫ్ అంతే, అలా వెళ్ళిపోతూ ఉంటుంది. దాంట్లో వాళ్ళ జాతకాల అదృష్టాలు బాగుంటే కొన్ని జాబ్ పార్ట్స్ లాగా ఒక ఉద్యోగం కానీ, ఒక వివాహం కానీ, ఒక లైఫ్ టర్నింగ్ పాయింట్, ఒక ప్రొఫెషన్లో సెటిల్ అవ్వడం కానీ జరుగుతుంది తప్ప అదృష్టం లేదనుకో ప్రాక్టికల్ లైఫ్లో తీసుకుంటే చాలా ప్రాక్టికల్గా కష్టపడేవాళ్ళు వీళ్ళు. ప్రతి విషయాన్ని బాగా అనాలిసిస్ చేయగలుగుతారు. మళ్ళీ వీళ్ళ క్యాపబిలిటీస్ ఏంటి, ఏంటంటే ఎదుటి మనిషిని అంచనా వేయగలరు, ఏ విషయమైనా తొందరగా తెలుసుకోగలుగుతారు ఏంటి, ఒక విషయాన్ని ఎలా చెప్తే ఎదుటి వాళ్ళకి అర్థమవుతుందో ఆ విధంగా చేయగలరు ఏంటి. మళ్ళీ ఫుల్ టాలెంట్స్, మళ్ళీ ఒక చిన్న అలా టాలెంట్స్ కాదు, బ్రహ్మాండ టాలెంట్. ఒక విషయాన్ని అనాలిసిస్ చేయమంటే వాళ్ళంత బాగా అనాలిసిస్ చేస్తుంటే ఎవరు చేయలేరు, అంత బాగా అనాలిసిస్ చేస్తారు. ఒక ఫ్యామిలీ గురించి, ఫ్యామిలీ వాల్యూస్ గురించి తెలుసుకోవాలంటే వీళ్ళంత బాగా ఎవరు తెలుసుకోరు. ఒక ఫ్యామిలీకి ప్రయారిటీస్ ఇవ్వడము, వాల్యూస్ ఇవ్వడము. ఎందుకంటే శనేశ్వరుడు మనకి ధర్మాధిపతి, అంటే కర్మాధిపతి, ధర్మాధిపతి. సో అని కర్మకి అధిపతి అయిన అంటే ఏంటంటే మన కాలంలో జరిగే ప్రతి ఒక్క ప్రాబ్లం నుంచి సొల్యూషన్స్ వెతుక్కుంటూ వెళ్ళడం, ఆ ప్రాబ్లం అనుభవించడానికి కారకత్వం ఆయన అని చూస్తుంటాడు. ఈ ప్రాబ్లం నీకు ఉంది, అది నువ్వు సాల్వ్ చేసుకోవాల్సిందే, నువ్వే సాల్వ్ చేయాలి, నేను నీకు సాల్వ్ చేయను, నువ్వు సాల్వ్ చేయడానికి దారి మార్గాన్ని చూపిస్తాను అంతే. సో అలా అనమాట. సో వీళ్ళు ఏంటంటే ఫ్యామిలీ లైఫ్లో ఫ్యామిలీస్ని చాలా ప్రయారిటీస్ ఇస్తారు, ఫ్యామిలీ చాలా విలువలు ఇస్తారు. సో ఏదో ఇష్టం వచ్చి మాట్లాడడం కానీ, వాళ్ళు తీసి పారేయడం కానీ అలా చేయరు. వాళ్ళకంటే ఒక వాల్యూస్ ఇచ్చి వాళ్ళ ప్రకారం మాట్లాడతారు. అంతే కోపంగా ఉంటుంది వీళ్ళకి, అంతే అగ్రెసివ్గా ఉంటారు వీళ్ళు. ఎందుకంటే ఈ రాశిలో కుజుడు ఒక తత్వం ఉంటుంది ఈ రాశికి. దానివల్ల ఏంటంటే చాలా కోపం ఎక్కువగా ఉంటుంది, విపరీతమైన కోపం. ఆ కోపం ముందు అసలు ఎవరు ఆగలేరు. కోపం వస్తే అంత గట్టిగా స్ట్రాంగ్గా మాట్లాడేస్తారు, అన్ని విషయాలు అడిగేస్తారు. ఇలాంటి విషయాలు వాళ్ళకి ప్రాక్టికల్గా ఉండే మనుషులకి, సహజంగా ఏదైనా మాట తేడా వస్తే గట్టిగా మాట్లాడే వాళ్ళకి ఎవరు మ్యాచ్ అవుతారు మనం ఆలోచించాల్సిన విషయమే. మనం ఎవరిని మ్యాచ్ చేయగలుగుతాం వాళ్ళని చెప్పండి జనరల్గా. సో వీళ్ళతో ఉండాలి అంటే విపరీతమైన ప్రేమ ఉండాలి, అడ్జస్ట్ అయిపోవాలి. వీళ్ళు బాగా అర్థం చేసుకునే వాళ్ళు, వీళ్ళతో ఎక్కువగా ప్రేమగా మెరిగే వాళ్ళు, వీళ్ళని సహజంగా ఇష్టపడే వాళ్ళు ఉండాలి, చచ్చిపోయే వాళ్ళు ఉండాలి, చచ్చిపోయే వాళ్ళు ఉండాలి. అలాంటి వాళ్ళు కావాలనుకుంటే మనం వృషభ రాశిని తీసుకోవాలి. సో వృషభ రాశికి ప్రేమకి ప్రతిరూపాలు వాళ్ళు. సో వాళ్ళు ఎప్పుడు కూడా ఎమోషన్ వాళ్ళది ప్రేమే. ఎంతసేపు అయినా ప్రేమగానే మాట్లాడతారు, ఎంతైనా ఓర్పుగా మాట్లాడతారు. ఏ విధంగా సరే వీళ్ళకి కోపం ఎక్కువ ఉంటుంది కనుక బ్యాలెన్స్ చేయగలుగుతూ ఉంటారు, సరే ఓర్చుకుంటారు. ఏదైనా కోపం వచ్చి మాట్లాడారు, 4 మాటలు మాట్లాడారు, సరే కాసేపు పైకి ఏదైతే వాళ్ళు సెట్ అవుతారు అని చెప్పి మళ్ళీ కాసేపు మళ్ళీ ఏమండి అని ప్రేమగా మాట్లాడతారు, అంత ఎక్కువ అయిపోతారు. సో ఇక్కడ ఏంటంటే అబ్బాయి అయినా అమ్మాయి అయినా ఆ రాశి వాళ్ళు చేసుకునే వాళ్ళు ఏంటంటే ఎప్పుడు వీళ్ళు తగ్గుతుందో ప్రేమగా మాట్లాడితే సెట్ అవుతారో వీళ్ళని ఆ టైం చూసుకు వాళ్ళు మాట్లాడతారు. అందువల్ల వీళ్ళకి వృషభ రాశి వాళ్ళు 100% మ్యాచ్ అవుతారు. సో వీళ్ళు చేసుకోవడం వల్ల వీళ్ళకి అదృష్ట యోగాలు ఏంటంటే వాళ్ళ వల్ల జరిగే అదృష్టం. ఇప్పుడు కొంతమందికి ఏంటంటే వీళ్ళకి ప్రాక్టికల్గా ఉంటారు, వీళ్ళు సంపాదించాలని, ఆ ఎమోషనల్గా మాట్లాడాలని కానీ ఉండదు. ఇప్పుడు చాలా మంది మాట్లాడుతున్నారు, ఈ సంవత్సరం అయితే మేము కట్టుకోలేదు కానీ నెక్స్ట్ ఇయర్ మేము కట్టేసుకుంటాం, ఇల్లు ఖచ్చితంగా కట్టేసుకుంటాం. ప్లానింగ్స్ ఏముండవు అక్కడ. ఇల్లు కట్టుకోవడానికి ఈ సంవత్సరం ఉన్న ఇన్కమ్ వచ్చే సంవత్సరం అదే ఇన్కమ్ కదా, అదే ఉద్యోగం కదా, ఎలా కట్టేసుకుంటారు? కానీ అలా ఆలోచించు కొంతమంది మాట్లాడుతుంటారు పవర్ ఆఫ్ స్పోకెన్ వర్డ్స్ లాగా. మేము కట్టుకుంటాం అంటే ఖచ్చితంగా కట్టుకుంటాము, మంచి పొజిషన్కి వెళ్తాము, ఏమో ఇంకో పెద్ద ఉద్యోగానికి వెళ్తామేమో, సంపాదిస్తామేమో అని కొంచెం ఊహల్లో వెళ్ళి మాట్లాడుతుంటారు. అలా ఊహల్లో వెళ్ళి మాట్లాడడం వల్ల నేచర్ మన మాట వింటుంది, మన మాట విని అనుకుని చేస్తుంది. కొన్ని రాశుల వాళ్ళకి ఆ లక్షణాలు ఉంటాయి, అలా వృషభ రాశి వాళ్ళకి ఉంటాయి. సో వృషభ రాశి వాళ్ళు ఏదైనా మనసులో ఆ కోరిక గట్టిగా బలంగా అనుకుంటే అది నెరవేరే అవకాశం ఎక్కువగా ఉంటుంది. నేను నెక్స్ట్ ఇయర్ కల్లా మేము బ్రహ్మాండంగా బాగుంటామని పవర్ ఆఫ్ స్పోకెన్ వర్డ్లా 10 సార్లు మాట్లాడుతుంటే మేము బాగుంటాం అంటే ఖచ్చితంగా బాగుంటారు వాళ్ళు. సో అలాంటి ఎమోషన్గా వాళ్ళు మాట్లాడగలరు, అలా ప్రేమగా ఉండగలరు కదా. వీళ్ళు ప్రాక్టికల్గా ఉంటారు. వీళ్ళకి ఏంటంటే అలా ఏం మాట్లాడితే ఎందుకు వస్తుంది అసలు అర్థం కాదు, ఒక ప్లానింగ్ లేదు, ఒక ఇది లేదు అని వీళ్ళు అనుకుంటారు. వీళ్ళు చేసి సాధించి చూపిస్తారు. చూడండి ఇప్పుడు చాలా మంది చూడండి వైభలక్ష్మి వ్రతం పూజ అని, అయితే గురువారాలు సాయిబాబా పూజ కానీ, లేకపోతే దత్తాత్రేయ స్వామి పూజ కానీ ఏదో చేస్తారు. మీకు పూజ చేసేస్తే సెట్ అయిపోతుంది మా ప్రాబ్లం అని చెప్పి అని చేస్తుంటారు. చేస్తే నిజంగా సెట్ అవుతుంది ప్రాబ్లం. ఎందుకు సెట్ అవుతుంది అక్కడ? పూజ వల్ల కాదు, వాళ్ళ ఆలోచన వల్ల. వాళ్ళ ఆలోచన పదే దాని మీదే ఫోకస్ పెట్టి ఇది చేస్తే అయిపోతుంది 10 సార్లు మాట్లాడుతుంటే మనం ఏది మాట్లాడితే తదాస్తు దేవతలు తిరుగుతుంటారు చుట్టూ. సో తదాస్తు దేవతలు తదాస్తు అనేస్తారు ఆ క్షణాన. అందుకే మన పెద్దవాళ్ళు మంచి మాట్లాడండి, చెడు మాట్లాడకండి, బయటికి అనకండి, అది మనసులో పెట్టుకోండి, మంచి అయితేనే బయటకు మాట్లాడండి అని చెప్తూ ఉండేవాళ్ళు. ఎందుకంటే తదాస్తు దేవతలు తిరుగుతూ ఉంటారు, తదాస్తు అంటారు కనుక నేచర్ మన మాట వింటుంది, నేచర్ మనకు అనుకూలంగా చేస్తుంది
అలాంటి ఎమోషన్కి కనెక్ట్ అయిన వాళ్ళే వృషభ రాశి వాళ్ళు. సో మకర రాశి వాళ్ళ ప్రాక్టికల్కి వాళ్ళ ఎమోషన్కి రెండు మ్యాచ్ అవుతాయి. సో వీళ్ళు ఎలా ఉన్నా వైఫ్ కోరికగా అన్ని పూజలు చేస్తుంది అనుకోండి, వీళ్ళు సక్సెస్ అవుతారు. అలాగే హస్బెండ్ నమ్మకంతో ఉన్నానుకో, ఈ అమ్మాయి మారుతుంది. అదే ఓకే, మా వారికి నమ్మకం ఎక్కువ, ఆయన చెప్పింది చేస్తే జరిగిపోతుంది, నిజంగా ఏమో ఆయన చెప్పినట్టు ఆయన చెప్పారు, అదే జరిగింది, నేను 100% ఫాలో అవుతాను, అలా ఫాలో అవుతారు. అలా ఇద్దరు అండర్స్టాండింగ్ బాగుంటుంది. ఇక్కడ ఎంత కోపం ఉన్నా ఎంత ద్వేషం ఉన్నా ఇక్కడ ఇద్దరికి ఒక ప్రేమ ఒక బాండింగ్ ఉంటుంది కనుక వీళ్ళిద్దరు 100% మ్యాచ్ అవుతారు. రైట్ అమ్మా, బాగా చెప్పారు.